నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడు కొన్ని రిలేషన్స్ అంటే ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్‌లో బ్రేకప్స్ అని, ప్యాచప్స్ అని ఉన్నప్పుడేమో వాళ్ళ వాల్యూ తెలీదు. ఏదో చిన్న చిన్న గొడవల వల్ల కొంతమంది దూరం చేసుకుంటారు. అప్పుడు బానే అనిపిస్తది. కొన్ని డేస్ తర్వాత, మంత్స్ తర్వాత అది ఎక్కడో ఒక రిగ్రెటో తెలీదు. లేకపోతే నన్ను వదిలేసి ఎళ్ళిపోయారన్న ఒక ఈగోనో తెలీదు. కానీ వాళ్ళ గురించి పదే పదే ఆలోచించి కొన్ని అడిక్షన్స్ తీసేసుకొని ఆ జ్ఞాపకాలే బాగా అట్లా ఒక డిప్రెషన్ టైప్‌లో వెళ్ళిపోయి ఇంట్లోళ్ళని బాధపెట్టి, వాళ్ళని బాధ పెట్టుకోవడం. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఒక మనిషి వదిలేసి వెళ్ళిపోయాక హ్మ్. ఆర్ సమ్ సీన్ జరిగి మనమే వదిలేసాం అనుకుందాం ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఓకే, ఏదో జరిగింది, అప్పుడు ఏదో ఇగో ఇష్యూస్ వచ్చాయి, వర్కౌట్ మాటలు అవ్వలేదు. నేసాం, వర్కౌట్ అవ్వలేదు, వదిలేసాం. హ్మ్. చాలామంది ఆ థాట్స్లోంచి, నేను మళ్ళీ చెప్తాను చూడు, ఆ థాట్స్లోంచి మంచి థాట్స్ అన్నీ ఏరుకుని హ్మ్. అరెరే అది మంచిగుందే అని ఆ మంచి దాంట్లో ఆ మంచిగా ఉంది అనే ఫీలింగ్లో బతుకుతారు. ఇది సైకలాజికల్లీ వెరీ డీప్. హుహు. ఆ టైంలో వదిలినప్పుడు ఎన్నో చెడు జరిగాయి, జరిగాయి. అవును. అవి గుర్తుకురావు. హ్మ్. వాళ్ళు ఓన్లీ ఏవైతే మంచి జరిగాయో ఆ మంచి ఇప్పుడు దగ్గర లేదు కాబట్టి అవి అవి కనిపిస్తాయి. కనిపిస్తాయి. ఆ! ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఒకవేళ కలిశారనుకోండి, వాళ్ళలోంచి చెడు ఆ ఒక్కటి మారితే నువ్వు ఎంత బాగుంటుంది, అలా నువ్వు చేయకపోయింటే నాకు ఎంత బాగుంటుంది, నా కోసం ఆ మాత్రం చేయలేవా అనే దాంట్లోకి వస్తాను. ఓకే. ఇది ఎంత మైండ్ ఆడే గేమ్ అంటే, హుహు. కలిసి ఉన్నప్పుడేమో మంచి కనిపించదు, విడిపోయినప్పుడేమో చెడు కనిపించదు. చెడు కనిపించదు. అప్పుడున్న మంచి జ్ఞాపకాలే గుర్తుకొచ్చి, అప్పుడున్న మంచి విషయాలే గుర్తుకొచ్చి, అరే నాకు అట్లా జరిగి ఉంటే బాగుండే, అరే అలా అప్పుడే ఎంత బాగుండింది, అప్పుడుది ఎంత లైఫ్ బాగుండింది అని గుర్తుకొస్తుంది. ఇంకా దానికి మసాలా, ఇప్పుడు ఏదైనా బ్యాడ్ సీన్ జరిగితే, నేను చూశాను ఒక అమ్మాయిని, ఫస్ట్ ఒక అతను ఉండే బాయ్ ఫ్రెండ్గా ఉండే, చాలా మంచిగా రిలేషన్షిప్లో ఉన్నారు, 1.5 year అయిపోయింది, తర్వాత గొడవ వచ్చింది, 6 months తర్వాత బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోయారు. 6 months తర్వాత ఈమెకి ఇంట్లో ఏవో పెళ్లి సంబంధాలు చూశారు, ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళాక అది క్యాన్సిల్ అయింది. ఓకే, సో సీన్ ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ వరకు అయ్యి క్యాన్సిల్ అయింది. ఈ టైంలో అతను గుర్తుకొస్తాడు, ఫస్ట్ పర్సన్. ఎందుకు? అంత బాగుండే నేనే అనవసరంగా పాడు చేసుకున్నాను, అంత బాగుండే నేనే అనవసరంగా పాడు చేసుకున్నాను గుర్తుకొస్తుంది. ఓకే, మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది, వాడు రెస్పాండ్ అవ్వడు, ఇంకా బాధపడుతుంది, నేను ఏమంత అన్యాయం చేశాను, ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ మెసేజ్ చేస్తుంది, మళ్ళీ మెసేజ్ చేస్తుంది. ఇట్లాగా ఇది నేను ఒక్కటి చెప్పట్లేదండి, ఐ హావ్ సీన్ హండ్రెడ్స్. ఇదే టేబుల్ మీద ఇక్కడే కూర్చుని 100 కేసులు, సేమ్ సినారియో. కలిసి తిరిగిన రోజులు మంచిగా గట్టిగా తిరుగుతారు, తర్వాత ఏదో గొడవ అవుతుంది, చిన్న ఇగో ఇష్యూ, నువ్వు మీ ఇంట్లో ముందు చెప్పలే అంటే నువ్వు ముందు చెప్పలే, మీ వాళ్ళు ఇలా అనలే అలా అనలే, మా వాళ్ళు జాబ్ అడుగుతున్నారు అంటే జాబ్ చూసుకుంటాలే, జాబ్ కోసం చూసి నన్ను ప్రేమించావా, ఈ టైప్లో వస్తే గొడవలు. అట్లా కాదు, తర్వాత పెళ్ళికైనా నీకు జాబ్ కావాలి కదా, మా ఇంట్లో ఏమని చెప్పాలి, జాబ్ చూసే నన్ను ప్రేమించావా, జాబ్ ఉంటేనే నన్ను ప్రేమిస్తావు, అంతే మీరంతా ఇట్లా మీన్ అని చెప్పి వస్తుంది గొడవ, అక్కడ తెగిపోతుంది. ఇక్కడ ఏదో ప్రాబ్లం వస్తుంది ఇంట్లో సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ప్రాబ్లము, మ్యారేజ్ అయ్యాక హస్బెండ్తో ప్రాబ్లం రాగానే వాడు గుర్తుకొస్తాడు, ఫస్ట్ వాడు. అది మర్చిపోలేకపోతున్నాను. ఓకే. సో ఎవరైనా వదిలి మన లైఫ్లోంచి అలా వెళ్ళిపోతే, మనమే వదిలించుకుంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడం అనేది ఫూలిష్నెస్ టు ద కోర్, అన్లెస్ అండ్ అంటిల్ ఇక్కడ బాధని ముందు పెట్టుకుని కాదు. నిజంగా నాకు వాళ్ళు జెన్యూన్గా లైఫ్లోకి వచ్చారు, వెరీ గుడ్, బట్ ఇక్కడ ఎందులోనో బాధపడుతున్నాను కాబట్టి నాకు అప్పుడు ఆనందం కావాలి అనుకోవడం ఈజ్ ఫూలిష్నెస్. ఓకే. ఓకే, ఇంకా విడమర్చి ఈజీగా చెప్పడానికి, నేను సమ్మర్ హాలిడేస్లో బీచ్కో ఎక్కడికో వెళ్ళాను, మస్తుంది బీచ్, ఎంజాయ్ చేసాం, ఫుల్గా హ్యాపీగా ఉండే. ఇక్కడికి వచ్చాక ఆఫీస్లో బాస్ తిడుతున్నాడు. ఓకే. నాకు బీచ్ దగ్గర ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండే, అక్కడే బాగుండే అనుకోలేము, ఎందుకంటే అవి కొన్ని రోజుల వరకే. ఇది నీ లైఫ్, నువ్వు ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఉంటే బాగుండే, అవి ఉంటే బాగుండే, అక్కడ ఉంటే బాగుండే, అలా ఎన్ని రకాలుగా ఉన్నాయి తెలుసా. ఎప్పుడో జరిగిపోయిన మంచిని ఆలోచిస్తూ ఇప్పుడు మన లైఫ్లో ఉన్న కష్టాన్ని నొప్పిగా మార్చుకుని మనని మనం గుచ్చుకుని ఫ్యూచర్లో జరగబోయే మంచిని అసలు చూడము. ఈ ఈక్వేషన్ తెలియక 99%, ఇప్పుడు నేను చెప్పింది 100 థెరపీల పాయింట్, 100 రోజులు కౌన్సిలింగ్ ఇది ఈరోజు నేను చెప్పింది. అప్పుడెప్పుడో జరిగిపోయిన మంచిని ఎరుకుంటున్నావు,
అసలు విడిపోవడానికి కారణం ఏంటి అనేది మర్చిపోయావు. ఇప్పుడు కష్టం ఉంది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి అది కావాలనుకుంటున్నావు. ఏం సిల్లీ, ఎన్ని రోజులు ఇట్లా సిల్లీ లైఫ్, స్టూపిడ్ లైఫ్ బ్రతుకుతాము అని అనిపించాలి. ఓకే. ఎందుకు అనిపించదు తెలుసా? ఇలాంటి వాళ్ళు ఎందుకు సఫర్ అవుతారంటే ఎమోషనల్ డిపెండెన్సీ అంటాం. ఎక్కడో ఒక చోట నన్ను ఎవరో వచ్చి ఫుల్ఫిల్ చేయాలి, నేను అసంపూర్ణం, నేను వేస్ట్, ఎవరో వాళ్ళు నా లైఫ్లోకి వచ్చి సంపూర్ణం చేయాలి, వీళ్ళు నా లైఫ్ని వచ్చి సంపూర్ణం చేయాలి, వాళ్ళు లేకపోతే నేను లేను, అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను బతకలేను, ఇదంతా నేను అసంపూర్ణము, నేను వేస్ట్ ఫెలోని, నాకు కాళ్ళు చేతులు లేవు, నాకు చేతికర్రగా ఎవడో ఒకడు ఉండాలి అలా అనుకోవడం అని వాళ్ళు బయటకి చెప్పకపోయినా అదే లోపల ఎమోషనల్ డిపెండెన్సీ. జీవితంలో వీ హ్యావ్ టు ఫ్లో. అంతే. చాలా మటుకు లైఫ్లో ముందుకు వెళుతూనే ఉండాలి. చాలా మటుకు వెళ్ళరు, అక్కడ ఆగిపోతారు. ఆ మెమరీస్లోంచి గుడ్ మెమరీస్ ఏరుకుంటారు, మిగతావన్నీ చాలా చిన్నగా తక్కువగా కనిపిస్తాయి. అందులో ఉన్నప్పుడేమో అది గుచ్చి గుచ్చి బాధ పెడుతుంది. దగ్గరున్నప్పుడు దూరపు కొండలు నునుపు అని, దూరంగా ఉంటే కొండలు ఇట్లా గీసినట్టు ఉంటాయి, ఎక్కుతుంటే తెలుస్తుంది. ఓకే, బాధలు ఆయాసం వస్తుంది ఎక్కుతుంటాయి. అట్లాగా మనకి తెలియకుండానే అప్పుడెప్పుడో జరిగిపోయిన రిలేషన్షిప్ మంచిగా అనిపిస్తుంది. వాడు నువ్వు నాకు వద్దు పో అన్నా కూడా బతిమనాడు అయ్యో 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 అని బతిమనాడు చేస్తాడు. నేనంట ఒక్కసారి ఒక వ్యక్తి నో అని వెళ్ళిపోయాక తిరిగి మళ్ళీ చూడొద్దు లైఫ్లో. ఏదైనా జరగని ఒక వ్యక్తి నో అనుకుని వెళ్ళిపోయాక వాళ్ళు తెలుసుకున్నప్పటికీ వాళ్ళు మన కోసం తిరిగి వచ్చేసినా కూడా అంత దూరం ఉంచండి. అంతే. ఒకసారి అయిపోయాక వాళ్ళు నిజంగా తెలుసుకొని వచ్చేసారు, మారిపోయారు అనుకుని వెళితే చులకన అయ్యేది మీరే. ట్రూ సార్, అదైతే ఎప్పుడు కూడా ఒకసారి వెళ్ళిపోయాక రెస్పెక్ట్ దెమ్. మళ్ళీ తెలుసుకొని వచ్చారు, వెరీ గుడ్, బీ గుడ్ విత్ దెమ్, బట్ నో మోర్ గోయింగ్ బ్యాక్. ఇది ఈ రోజుల్లో ఎక్కువగా ఎక్కడ చూస్తున్నామంటే నంబర్ 1, ఎప్పుడో ఎఫ్ఐఆర్ ఉండి రిలేషన్షిప్ ఉంటుంది, తర్వాత వద్దు అనుకుని బ్రేకప్ అయిపోతారు, మ్యారేజ్ అయిపోతుంది, దాని తర్వాత కాల్స్ వస్తాయి. అటు ఆ జ్ఞాపకాలు మర్చిపోలేరు, ఇటు ఇక్కడ హస్బెండ్ని మోసం చేయాలని హస్బెండ్నో వైఫ్నో మోసం చేయలేకుండా పోయి మధ్యలో ఇరుక్కుపోతారు. వద్దురా బాబా అలాంటి వాడితో మెసేజే చేయకు, మళ్ళీ వద్దు అని వదిలి వెళ్ళిపోయాక మళ్ళీ మెసేజ్లు కాల్స్ అని చెయ్యకు. నేను చూసాను 10th క్లాస్ ఫ్రెండ్ అని, ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అని, అప్పుడెప్పుడో ప్రేమించుకున్నామని, తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చిందని, ఇప్పుడు వైఫ్ కరెక్ట్గా పుట్టింటికి వెళ్ళే టైంలో ఉన్నప్పుడు అప్పుడు ఫ్రెండ్షిప్ అవుతారు మళ్ళీ. అలాంటి కేసులు ఎన్నున్నాయో. సో ఆ చిన్న డిసిప్లిన్ దట్ ఒకళ్ళు వదులుకొని వెళ్ళిపోయాక మనం ఇంకొకళ్ళ లైఫ్ మన లైఫ్లోకి తెచ్చేసుకున్నాక మళ్ళీ వెనక్కి వెళ్ళడం తప్పు, చాలా తప్పు సార్. ఇప్పుడు చూస్తున్నాం కదా బయట సొసైటీలో ఎన్నో కేసెస్ ఉన్నాయి అలా. సో అది తప్పంటే తప్పే. అందుకే మనకి ధర్మం వెరీ క్లియర్, వాట్ ఈస్ హ్యాపెండ్, వదిలేసావు అయిపోయింది, నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్, దానికి పూర్తి న్యాయం చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ట్రూ సార్, అదైతే నేను 100% అగ్రీ చేస్తాను. ఎందుకంటే నవడేస్ చూస్తున్నాం కదా బయట సొసైటీలో పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది సొసైటీలో అన్నట్టు, అసలు ఆడవాళ్ళకి ఏమైంది, మగవాళ్ళకి ఏమైంది, ఎన్ని జరుగుతున్నాయంటే అట్లాంటివి. వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళ విలువని వాళ్ళు తెలుసుకోలేక, వెనక్కి వెళ్ళి అప్పుడెప్పుడో జరిగిపోయిన మెమరీస్ నుంచి బయటకు రాలేక, తలుచుకుని ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంటున్నారు. ఫ్రస్ట్రేషన్ ఆఫ్ దట్ ప్రెషర్ కుకింగ్ అయిపోతుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇప్పుడు ఉండాలి, అప్పుడు ఉండాలి. దీనికి ఆ కరెక్ట్ మూమెంట్ ఆఫ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసేసుకుంటారు. దాంతో ఎవ్రీథింగ్ విల్ ఫాల్. ఇంకా మనకి న్యూస్లో వచ్చేవి, మీడియాలో వచ్చేవి 0.00001%. అంతే, దానికే అయిపోయాం. 0.01% నిజంగా చెప్తున్నాను. బయటకు రానివి, ఇళ్లలో సఫర్ అయ్యేవి ఎన్ని ఉన్నాయో. ఇంకా థెరపిస్ట్ లాంటి వాడిని, చిన్న దాంట్లో ఉన్నవాడిని నేనే చెప్తున్నా ఇన్ని కేసులని. యాక్చువల్గా సైకియాట్రిస్టుల దగ్గరికి, సైకలాజికల్ డాక్టర్స్ దగ్గరికి, ఈ బాబాల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి, గురూజీలు ఎంతమంది వస్తున్నారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో. రియల్గా కూడా సఫరింగ్ జనరేటెడ్ ఇన్ యువర్ ఓన్ మైండ్. మనమే అంత సఫరింగ్ చేసుకోకూడదు. ఆ టైంలో ఒక్క క్షణం ఆగి, నిజంగా అంటే ఆ టైంలో మాయ కప్పేస్తుంది అసలు, కనిపించనివ్వదు. ఆ టైంలో తప్పు చేసేస్తారు,
మళ్ళీ ముందుకు పోలేరు, వెనక్కి పోలేరు, నలిగిపోతుంటారు మధ్యలో. నలిగిపోతూ ఉంటారు. నేను చూశాను, ట్రామా. చెయ్యరాని తప్పు అనవసరముగా చేసుకుని వాడు మధ్యలో ఇరుక్కుపోయి అటు ముందుకి పోలేక వెనక్కి పోలేక సఫర్ అవుతారు. సో నెవర్ డూ దట్. ఒకసారి ఒక మనిషి వద్దు అనుకుని మన లైఫ్లోంచి వెళ్ళిపోయాక డోంట్ లుక్ బ్యాక్. అందులోనూ మీ లైఫ్లోకి ఇంకోళ్ళు వచ్చేసాక నెవర్ ఎవర్ లుక్ బ్యాక్. అందులోనూ మీకు ఎప్పుడైనా అట్లా అనిపిస్తుందంటే ఇమీడియట్లీ కమ్అట్ ఆఫ్ దట్ థాట్. ఆ ఎలా థాట్ సార్ అది అడుగుదాం అనుకున్నా, వెంటనే డైవర్ట్ వెళ్ళిపోవాలి. ఎలా అవ్వాలి? వెంటనే డైవర్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఆ థాట్ వచ్చినా అట్లా ఆలోచించాను నేను, అట్లాంటి వద్దు నాకు అనే దాంట్లోకి వెళ్ళాలి. అండ్ ఉన్న రిలేషన్షిప్లో ప్రేమ వెతుక్కుంటే లేని రిలేషన్షిప్ ప్రేమ గుర్తుకురాదు. ఉన్న రిలేషన్షిప్లో అన్ని హేట్రెడ్, వాడు ఇట్లా చేయలే అట్లా చేయలే, వాళ్ళ అమ్మకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, నాన్నకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, నన్ను పట్టించుకోవట్లే, నన్ను ఎత్తుకోవట్లే, నన్ను ఆలోచించట్లే, ఇందులోనే ఉంటారు. ఇందులో ఇలా ఉండేసరికి అక్కడెక్కడో అద్భుతంగా కనిపిస్తుంది. చాలా రైట్. అప్పుడు మేము ఎంత బాగా తిరిగాము, బండి మీద వెళ్ళి హాయిగా ఐస్ క్రీమ్ తిని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈయన ఉన్నాడు బిజీ ఎప్పుడు చూడు ఆఫీస్ అంటారు. ఫూలిష్నెస్ ఎంతకైనా దారితీస్తుంది. ట్రూ సార్. ఉన్న వాటికి వాల్యూ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. యా, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.